2026 సంవత్సరం 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి సంగతి చెబుతున్నాను. ఈ వృశ్చిక రాశికి వచ్చేటప్పటికల్లా రాహుకేతువులు పూర్తిగా బాగాలేరు. మరి చెప్పాలంటే బుధుడు బాగాలేడు, రవి బాగాలేడు, గురువు అంతకంటే బాగాలేడు. గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమ గురువులు చాలా ఇబ్బందులు పెడతారు. ఎక్కడ చదువుకునే వాళ్ళు కాపీ కొట్టినా బీబార్ అయిపోతారు. ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఏదైనా లంచగొండి పనులు చేస్తే ఉద్యోగం పోతుంది. ఇక మళ్ళీ జీవితంలో ఉద్యోగం రాదు. లక్షల రూపాయల జీతం ఉన్నవాడు కూడా ఉద్యోగం పోయి మరి సర్టిఫికెట్లో రెడ్డి మార్కు పడి ఉద్యోగం చేయలేక పెద్ద చదువు కూడా ఏ ఉద్యోగానికి పోవడానికి వీల్లేక అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గురువు అష్టం వల్ల వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువు కానీ ఉద్యోగం కానీ ఆశకి మితం లేదు. ఇవాళ 10 వస్తే రేపు 20 రావాలి, 20 ఇస్తే తర్వాత 40 రావాలి, తర్వాత 80 రావాలి, 1,00,000 రావాలి, 1,00,000 తర్వాత 1,00,00,000 రావాలి, 1,00,00,000 తర్వాత 100 కోట్లు రావాలి. ఇట్లాంటి ఆశ పాపిష్టి ఆశ. ఇట్లాంటి పాపిష్టి ఆశకి ఈ వృశ్చిక రాశి వాళ్ళు పోవద్దు. చాలా బాధలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వృశ్చిక రాశి ఏదో పిలిచే పేరును బట్టి చెబితే కాదు. తో అనే నక్షత్రం విశాఖ, నాని నూనె అనురాధ, నోయాయుడు జ్యేష్ఠ, ఈ 9 అక్షరాలకి సంబంధించిన రాశి వృశ్చిక రాశి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలకి సంబంధించినటువంటి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మంచి అని చెప్పటానికి మరి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల చాలా కష్టాలు ఉన్నాయి. శని వల్ల, రవి వల్ల, రాహుకేతువుల వల్ల చాలా బాధలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు వల్ల స్థలమో ఇల్లు కొనుక్కుంటారు, కానీ బాకీ తీర్చడానికి అన్నం కూడా తినడానికి లేక ఇబ్బంది పడి ఆ స్త్రీ నిలబెట్టుకుంటారు. వ్యాపారం అంటే బాగా చేసుకోగలుగుతారు. కానీ మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే మరి దేశంలో ఉండే గ్రామ సింహం కుక్క, అడవిలో ఉండే గ్రామ సింహమే. ఆ సింహానికి చాలా తేడా ఉంది. ఆ సింహం పట్టుకుంటే దెబ్బకి నవిలు మింగేస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు సింహం చేతిలో పడ్డ మరి ఎలికలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 10వ రాశి మకర రాశి. మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వస్తే శని ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఇంకా వీళ్ళ సంగతి చెప్పడానికి వీల్లేదు. అసలే కోతి, అది ఎగురుతూ ఉంటుంది. దానికి కాస్త సారాయి పోశారు, ఇంకా ఎగురుతుంది. తోకకి నిప్పు ముట్టించారు, ఇక దేశమే నాశనం చేస్తుందట. అట్లాగే అంత బాధ. అయితే చూసే వాళ్ళకి ఆటగా ఉంటుంది. అది ఎగురుతుంటే తనుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ దాని బాధ ఎవరు చూడడు. పోచేటువంటిదంటే మంచి స్వభావం కలిగింది. దాన్ని కదిలిస్తేనే ఎవరి జోలికన్నా వస్తుంది. ఎవరి జోలికో వచ్చారు, ఇట్లాంటి పని చేశారు. ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుంది. ఆ కోతి తోకకు ముట్టిస్తే ఏదో కర్ర కంటెత్తింది, ప్రతి ఇల్లు తగలబెట్టింది. అట్లాగే ఈ మకర రాశి అంత ఘోరంగా ఉంది. ఈ కుంభాలు, మకర నుంచి కుంభానికి శని, కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. శని వెళ్ళిపోయినాడని ఆశ పడద్దు. ఈ శని మారినా కూడా అర్ధాష్టమంలో కుజుడున్నాడు. కుజుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఏదైనా దెబ్బలు తగలవచ్చు, మరి ఇరగొచ్చు, ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి రాహుకేతువుల్లో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు. రాహుకేతువులు బాగాలేరు, రవి కుజులు బాగాలేరు, గురు శనులు బాగాలేరు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ బాధలు చెప్పడానికి ఎవరికి అలివి కానటువంటి పరిస్థితి. మరి కనీసం మంచినీడు కావడానికి మంచినీడు దొరకవట. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరు కోటీశ్వరుడు అండి. వాడి నోట్లో 500 రూపాయల నోట్లు కాదు, ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి బిళ్ళలు. 1,00,000 రూపాయల బిళ్ళ ఉంటుంది. అదే మంచినీళ్ళు కావాలయా, ఒక బాటిల్ ఇవ్వయా, లేదు. దూరయా, ఈ 1,00,000 రూపాయల బిళ్ళ దగ్గర పెట్టుకో,
తర్వాత చిల్లరిచ్చి తీసుకుంటారు. అమ్మో నిన్నెక్కడ నమ్ముతారు, నువ్వు దొంగవేమో, ఎక్కడ గాజేసుకొచ్చావేమో, మరి 10 రూపాయలు చూడాలి మంచినీళ్ళు లేని వాడివి మరి 2 లక్షల రూపాయలు వెళ్ళి ఎక్కడ దొరికింది ఒప్పు అంటాడు. మంచినీళ్ళు లేకవాడు తెచ్చాడు, కోట్లు జేబులో ఉన్నాయి, మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా పోయింది. మరి మంచినీళ్ళు ఇచ్చేవాడే వెళ్ళాడు, డబ్బులు పెట్టినా మంచినీళ్ళు దొరకవు. మరి ఏమవుతుందంటే కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి పొందు, కర్మమున జనులు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమది అన్నారు. చాలామంది అన్నీ ఉండి దిక్కులేని వాళ్ళగా చచ్చిపోతారు. కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరి ఆది పరాశక్తి అన్నారు. అంతటి గొప్ప రాజ్య పరిపాలన చేసిన గొప్ప వాళ్ళలో మరి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత దాదాపు ఇందిరాగాంధీ అన్నారు. ఆమెకు కిరీటం ఇచ్చారు, మరి త్రిశూలం ఇచ్చారు. ఇన్ని చేస్తే మరి ఆయన కాపలా కాసేవాళ్ళే చివరికి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపారు. ఎంత గొప్పని పెంచుకుంది, ఎంత మేలని పెంచుకుంది, ఎంత మంచిదని పెంచుకుంది. నీ దగ్గర వాళ్ళే నిన్ను కాల్చి చంపారు. కారణం ఏంటంటే కర్మ. ఆ కర్మని ఎవరు తప్పించలేరు. కాల్చుకొని చచ్చారు, కాల్చుకొని చంపారు, కాల్చుకొని చచ్చారు వాళ్ళు కూడా. మరి ఏం చేయలేకపోయినారు. మరి ఎన్ని తూటాలో ఒంట్లో శరీరంలో దూరినాయి. మరి ఆమె చచ్చిపోయిందంటే చాలామంది బాధపడ్డారు. కాంగ్రెస్ పతనం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వచ్చిందంటే ఉదాహరణకి చెబుతున్నా. ఆమె పార్టీ నేను అంటలే, నేను ఎవరి పార్టీ కాదు, సత్యం ధర్మాని పార్టీ, ధర్మం పార్టీ నేను నాకు ఓటు ఇంతవరకు లేదు. 80 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఓటు ఇచ్చేవాళ్ళు లేడు, నేను ఓటేసేది లేదు. ఓ పార్టీ నాదనుకుంటే నేను ఓటేస్తా. నాకు పార్టీ అనేది లేదు. మంచి వాళ్ళే నాకు కావాలి, మంచిగా నేను చూస్తా, అందరూ మంచిగా బతకాలను కోరుకుంటా, చెడుకు దూరంగా ఉంటా. కాబట్టి ఇవాళ రాజకీయం అంటే అది మంచిగా సాగుతుందో చెడుగా సాగుతుందో ప్రజలకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాశి, మరి ఈ మకర రాశి పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చిత్రం వేయించుకొని హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని బాగు చేసే మానవుడు ఎవడు లేడు. స్వస్తి. 11వ రాశి కుంభరాశిగా చెప్పుకుందాం. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలి నాటి శని గడిచిపోయింది. ఇంకా సంవత్సరంన్నర మీనంలో ఉన్నాడు. మీనంలో ద్వితీయంలో ఉన్నటువంటి శని కుంభానికి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. మరి కుంభంలో ఉండగా మకరంలో ఉండగా ఆస్తులు అమ్మి రూపాయికి 10 పైసలు చొప్పున ఇచ్చినా కూడా బాకీలు తీరవు. బాకీల దగ్గర మొత్తం పోతుంది. ఇప్పుడున్న పరిస్థితి నీకు డబ్బులు ఇచ్చేవాడు దొరుకుతున్నాడు, ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది, అందరూ ఆ బాధ్యతలు పీకులు తింటున్నారు. తలా కాస్త ఇచ్చి అందరినీ స్వచ్ఛగొట్టుకుంటూ బాకీలు తీర్చుకుంటున్నావు. ఇంకొక సంవత్సరంన్నర నీవు ఓపిక పడితే బాకీలు మొత్తం తీరిపోతాయి. నీ అంత అదృష్టవంతుడు ఇక లేడు. 30 సంవత్సరాల్లో మరి 7 సంవత్సరాలన్నర నానా నరకం అనుభవించావు. ఇప్పుడు ఇక నుంచి సుఖం అనుభవించే రోజు వచ్చింది. కుంభరాశి అంటే ఎటువంటిదంటే కాస్త మనిషిగా పొట్టిగా కనపడతాడు, కాస్త పొట్ట ఎక్కువగా ఉంటుంది, ఈ గుండెల మీద బాగా వెంట్రుకలు ఉంటాయి, చెవుల దగ్గర ఇంత పొడవు వెంట్రుకలు ఉంటాయి, ఈ పక్క దాదాపు 1.5 అంగుళాల వెంట్రుకలు ఉంటాయి, కడవలాగా ఉంటాడు వాడు కుంభరాశి. ఆ కుంభరాశి చూడగానే కళ్ళు చూస్తే ఎలా చీరలు కనపడతాయి. వీడు తాగుబోతూ చంపుతాడు, రాక్షసుడు అనుకుంటారు. కానీ వాడి హృదయం చాలా మంచి హృదయం కుంభరాశి. వాళ్ళు ఎవరికైనా పెట్టడమే కానీ ఒకళ్ళకి చేయబట్టి తింటామంటూ వాళ్ళు ఎరగరు. వాళ్ళ జీవితంలో అందరికీ పెట్టారు. దానికి శాస్త్రం ఉంది, ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముక్తి లేదు, ఇంచేసిపోతే పొడుగు పెట్టి బొట్టు పెట్టినా అడ్డబొట్టు పెట్టినా చేతితో ఎవరికైనా ఇట్లా పెట్టకపోతే ముక్తి లేదన్నారు. కుంభరాశి వాళ్ళు అంతటి మహాపుణ్యాత్ములు. వాడు కూడా ఎంతో జాగ్రత్తగా బతికారు. మరి అటువంటి వాళ్ళ కష్టం వచ్చింది. ఈ కష్టం ఒక్క సంవత్సరంలో అయిపోతుంది. దాదాపు ఏంటంటే నడి సముద్రంలో దిగావు, ఈజావు రెక్కలు వచ్చేసినాయి. మరి ఇంత ఆయాసం వచ్చింది, చివరికి వచ్చావు ఒడ్డు చేరావు, అయిపోయింది.
మరి నడి సముద్రంలో ఉన్న దానికి గుడ్డుకు వచ్చిన దానికి ఎంత తేడాను మొత్తం పోగొట్టుకొని మళ్ళీ మొత్తం రాబట్టుకొని బయటపడ్డాడు. బాగుంది. ఈ కుంభరాశికి శనికి తప్పనిసరిగా జపం చేయించుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. చూపించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్వస్తి.